మేము భిక్షయాటన చేసినా సరే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే భిక్షయాటన చేసినా సరే మా రోడ్లు మేమే మరమ్మతులు చేస్తుంటాం అనే పరిస్థితికి ప్రజలు వచ్చే పరిస్థితిని, ప్రజల తాలూకు గళాన్ని మా జనసేన నాయకులు, సైనికులు ఈ విధంగా తీసుకొచ్చారు. ఆడపడుచు నిజానికి గొయ్యి కనిపిస్తూ ఉంటుంది, మనుషులు కూర్చున్నంత గొయ్యి కనిపిస్తూ ఉన్నాయి. రాజోల్ నియోజకవర్గం మలికిపురం మండలం చింతరపల్లి లక్కవరం గ్రామం రోడ్డు. ఇదివరకు మేము 2 నెలల నుంచి పోరాడుతున్నాం. 2 నెలల నుంచి పోరాడుతుంటే మేము ఆల్రెడీ 2-3 సార్లు వీడియోలు చేసి ఎమ్మెల్యే గారికి సంబంధించిన అధికారులకి మేము ఎన్నోసార్లు విన్నపాలు చేసుకున్నాం. ప్రాణాలతో సెడగలవాడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపం చేసుకున్నా కనీసం స్పందించకుండా 3 మీటర్ల లోతు మట్టితో మళ్ళీ ఇదే మట్టితో కప్పెట్టేసి మేము ఎమ్మెల్యే గారికి, స్థానికులు ఉన్న నాయకులు కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు రోడ్ల విషయంలో చేస్తున్నాం అన్నారు. ఎంత నిర్లక్ష్యం మీరు పనిచేస్తారో, ఇంత ప్రాణాలతో చెలగాటమాడుతూ బస్సుగా కూలబడిపోయి ప్రాణాపాయం నుంచి అనేక మంది తప్పించుకున్నారు. చాలా పెను ప్రమాదం ఇక్కడ జరిగింది. ఒకసారి చూడండి సార్. కాపాడాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలని మేమందరినీ కోరుతున్నాం. చేతులేదు.